యేసు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడుగా పుట్టెను. చాలా మంచిది. ప్రార్థన చేస్తున్నాం, కళ్ళు మూసుకుందాం. దేవుడి ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమామయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. అయా, గడిచిన వారమంతా కాపాడి మీ రెక్కల చాటును భద్రపరిచిన ఆయన ఈరోజు ఈ రాత్రి కాలం ప్రభా, ఈ రెండో గురువారం నాయన మీ స్థలంలో ప్రార్థించుకుంటుకునైనా మీ నామాన్ని స్తుతించడానికి, మహింపరచడానికి అయా మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి, భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి. మీ ఆత్మతో, వాక్యంతో అందరినీ నింపమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. దేవా, నీకు వందనాలు నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా రావడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో యోహాను సువార్త 9వ అధ్యాయంలో మనం చదివిన మాటలు ఒక గుడ్డివాని గురించి మనం చదువుకున్నాం. ఒక మనుష్యుడు చిన్న వయసు నుంచే పుట్టుకతోనే గుడ్డివాడిగా ఉన్నాడు. పుట్టుక నుంచి గుడ్డివాడిగా ఉన్నాడు. అతను పెద్ద అవుతున్నాడు కానీ, యవనస్తుడయ్యాడు కానీ అలాగే గుడ్డివాడిగానే ఎదుగుతూ ఉన్నాడు. అయితే ఒకరోజు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో వెళుతూ అడుగుతున్నారు, ప్రభువా, వీడు ఎందుకు గుడ్డివాడిగా పుట్టాడు? వీడు చేసిన పాపమా, లేకపోతే వీడి తల్లిదండ్రులు చేసిన పాపమా, ఎవరు చేసిన పాపం వల్ల వీడు గుడ్డివాడిగా పుట్టాడు అని శిష్యులు అడుగుతున్నప్పుడు దేవుడు యేసు ప్రభు వాళ్ళతో అంటాడు, వీడి చేసిన పాపం కాదు, వీడి తల్లిదండ్రులు చేసిన పాపం కాదు, కానీ వీడి ద్వారా దేవుని క్రియలు బయలుపరచబడాలి. వీడి ద్వారా దేవుని క్రియలు బయలుపరచబడాలంటే వీడి ద్వారా అనేక మంది తెలుసుకోవాలి, వీని ద్వారా అనేక మంది దేవుడిని ఎరగాలి, దేవుని గుర్తెరగాలి. అందుకు వీడిని గుడ్డివాడుగా పుట్టించాడు అని యేసు ప్రభు ఆయన ఉమ్మి ఊసి కింద బురద చేసి ఆ బురదను తీసి అతని కళ్ళ మీద పూసి, రెండు కళ్ళ మీద పూసాడు. రెండు కళ్ళ మీద పూసి శిలోమైన కోనేటి ఉంది, ఆ కోనేటిలో కడుక్కోపోయి అన్నప్పుడు ఆ శిలోమయమును కోనేటు, ఆ కోనేటిలోకి వెళ్ళి కడుక్కుంటాడు. ఎప్పుడైతే ఆ కళ్ళు కడుక్కుంటాడో వెంటనే చిన్న వయసు నుంచి ఉన్న గుడ్డితనం, పుట్టుకతో వచ్చిన గుడ్డితనము, అప్పటితో ఆ గుడ్డితనం పోయినట్టుగా, చూపు మంచిగా కనపడినట్టుగా దేవుని వాక్యం మనం చదువుతాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. వాడు స్పష్టంగా చూపు కనపడుతుంది. అప్పటి నుంచి వాడు దేవుడిని మహిమపరచడానికి, దేవుడిని కనపరచడానికి, ఎందుకంటే దేవుడు ఆయనకు చూపించాడు కాబట్టి. పుట్టుగుడ్డి వానికి చూపించినట్టుగా ఈ లోకంలో ఎక్కడ కనపడలేదు, ఎవరు చేయలేదు అని వాటి ద్వారా సాక్ష్యం పలుకుతూ ఉంటాడు దేవుడు. ఎందుకంటే వాని ద్వారా దేవుని క్రియలు అన్ని అనేక మంది తెలియపరచబడాలి, అనేక మంది దేవుడిని గుర్తెరగాలి. కాబట్టి వీడు గుడ్డివాడుగా అందుకు పుట్టాడు అని యేసు ప్రభు ఆ గుడ్డివాని గురించి చెబుతాడు. అయితే ఆ గుడ్డివాడు అలాగే దేవుడిని గణపరుస్తూ, మహింపరుస్తూ కొంతమంది శాస్త్రులు, పరిచయులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, కొంతమంది వచ్చి అడుగుతూ ఉంటారు, నీ గుడ్డితనం ఎలా పోయింది? నువ్వు అడుక్కునేవాడు కదా, నువ్వు అలాగా తిరిగి గుడ్డివాడు కదా, నీ గుడ్డితనం ఎలా పోయింది అని అడుగుతున్నప్పుడు, నాకు తెలియదు, నాకు ఎవరో మనుషుడు బాగు చేశాడు అని అన్నప్పుడు, తర్వాత ఒకరోజు యేసు ప్రభువే ఆయన కనపడి, నీ గుడ్డితనం పోగొట్టింది నేనే బాగు చేసింది నిన్ను, నేనే యేసు ప్రభువుని, నేనే మెస్సయ్యని అని ఆయన పరిచయం చేసుకున్నప్పుడు, ఇంకా గుడ్డివాడు యేసు ప్రభువుని గురించి ఇంకా అనేక మంది చెబుతూ ఉంటాడు. అనేక మంది చెబుతున్నప్పుడు ఈ శాస్త్రులకి, పరిసయ్యులకి, అందరికి ఏమాత్రం వాళ్ళకి మనసు ఇష్టం లేదు. ఎందుకంటే మనల్ని గొప్ప చేయాలి కానీ ఎవరో యేసు అంట, ఆ యేసుని గొప్ప చేస్తున్నాడు వీడు అని అతని మీద కోపంగా 2-3 సార్లు అలాగే అడుగుతున్నప్పుడు వాళ్ళు అదే విధంగా చెబుతూ ఉంటాడు. అయితే అతని తల్లిదండ్రులను పిలిచి అడుగుతారు వాళ్ళు, మీ వాడేనా, మీ కొడుకేనా వీడు నిన్నటిదాకా గుడ్డివాడు కదా, ఎలా బాగుపడ్డాడు అని అడిగినప్పుడు, అయ్యా మాకు తెలియదు, వాడు ఎలా బాగుపడ్డాడో మాకు తెలియదు, వాడినే కనుక్కో, వాడు వయసు వచ్చిన వాడు, యవనస్తుడు కాబట్టి మీరే కనుక్కొని చెబుతారు కదా అని అతన్ని వాళ్ళు మాట్లాడినట్టుగా వాక్యం చదువుతూ ఉంటాం. అయితే అలాగ వాడు వెలుగుతూ మాట్లాడుతూ అలాగా అనేక మందితో తర్కిస్తూ, అనేక మంది యేసు ప్రభుని గురించి చెబుతూ, ఈయన నన్ను బాగు చేశాడు, ఈయన పరలోకం నుంచి దిగి వచ్చిన దేవుడు, ఆయన పరలోకం నుంచి దిగి రాకపోతే ఒక గుడ్డివానికి చూపు ఎలా ఇస్తాడు? ఈ లోకం పుట్టినది మొదలుకొని ఎవరైనా ఆ విధంగా చేశారా? ఆయన యేసు ప్రభు కాకపోతే
ఆయన పరలోకం నుంచి దిగి రాకపోతే ఎవరు చేస్తారు ఆ విధంగా అని ఆ గుడ్డివాడు బాగైన వాడు ఆ పరిసయ్యులతోటి అధికారులతో మాట్లాడుతూ ఉంటాడు. అలాగ మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఎంతో కోపం వస్తూ ఉంటుంది. మనం చూసినట్టయితే ఈరోజు ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, నేను ఒక మాట మనం చదువుకుందాం. అదే 9వ అధ్యాయంలో 31వ వచనం చదువుదాం. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఇక్కడ ఇక్కడ ఈ గుడ్డివాడు బాగైన వాడు కళ్ళు బాగా వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాటలేమిటంటే, ఆ పరిసయ్యులతోటి ఆయనతో తర్కిస్తున్న వారితోటి, ఆయన వాదమాడుతున్న వారితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవడైనా పాపిగా ఉంటే పాపులు మనవి దేవుడు ఆలకించడు. ఎందుకంటే వాడు పాపం చేస్తూ, ఒక పక్క పాపం చేస్తూ నా ప్రార్థన ఆలకించు ప్రభు అంటే ఆలకించడు దేవుడు. నీ పాపములు మానుకోవడానికి ప్రయత్నం చేయాలి నువ్వు. నీ పాపములు మానుకొని నువ్వు ప్రార్థన చేస్తే అప్పుడు నీ మనవి దేవుడు ఆలకిస్తాడు అని ఇక్కడ ఈ గుడ్డి బాగోయిన వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కింద మనం చదివినది ఏమన్నాడు ఇక్కడ? ఎవడైనా దేవభక్తులై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకిస్తాడు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఎవడైనా దేవభక్తులు అంటే దేవుని యందు భక్తి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండి ఆయన చిత్త ప్రకారం ఎవరైనా చేస్తే, ఆయన చిత్త ప్రకారం అంటే ఆయన మాట ప్రకారం, ఆయన ఆలోచన ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం, ఆయన మనస్సు ఏ విధంగా ఉందో అలాంటి మనస్సు కలిగిన వారు, అలాగ చేసిన వాళ్ళు అలాంటి ఆయన చిత్త ప్రకారం చేసిన వాళ్ళు ఏ ప్రార్థనలు చేసినా కానీ, ఎప్పుడు చేసినా కానీ వాళ్ళు మనవి దేవుడు ఆలకిస్తాడు అని ఇక్కడ ఈ గుడ్డివాడు బాగైన వ్యక్తి చెబుతున్నాడు. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, ఎవరైనా పాపంలో ఉండి పాపిగా ఉండి నన్ను బాగు చేయ ప్రభువా, నన్ను బాగు చేయ ప్రభువా, నా ప్రార్థన ఆలకించాయి, నా మనవి ఆలకించాయి అంటే ఎలా ఆలకిస్తాడు? ఈ బాగైన వ్యక్తి పరిసయ్యులతో వాదమాడుతున్నాడు. అంటే ఏం మాట్లాడుతున్నాడు? మీరు పాపులు కాబట్టి మీ ప్రార్థన దేవుడు వింటలేదు. మీరు పాపంలో ఉన్నారు కాబట్టి మీ మనవి దేవుడు ఆలకించట్లేదు. మీకు సమాధానం రావట్లేదు. కానీ మీరు దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా మీరుంటే మీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మీకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు మీ జీవితాల్లో కూడా. కాబట్టి మీరు పాపంలో ఉన్నారు కాబట్టి మీ ప్రార్థన వింటలేదు దేవుడు అనే విధంగా అతను వాదం చేస్తున్నప్పుడు అతని మీద ఎంతో కోపగిస్తున్నట్టుగా వాక్యం చూస్తాం మనం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా ఏమిటంటే, ఈరోజు ఈ రాత్రి కాలం దేవుడు మనతో మాట్లాడాలనుకున్న మాటలు కూడా మనం పాపము చేస్తూ మనలో పాపం ఉంచుకొని ప్రభువా నా ప్రార్థన మనవి ఆలకించు ప్రభువా అంటే దేవుడు ఆలకించడం దేవుని వాక్యం ఆలకించడం అంట ఆయన. మనలో పాపం ఉంటే దేవుడు ఆలకించడు. చూస్తాం కదా, ఆ యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుంది అక్కడ? రక్షింపు నేరకి ఉన్నట్లు నా హస్తములు కురుచు కాలేదు, విననేరకి వినున్నట్లు నా చెవులు మందం కాలేదు, ఆయన చెవులు మందం కాలేదు. నీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఎందుకు దేవుడు మన ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేదు, ఎందుకు వినపట్లేదు అంటే, రక్షింపు నేరకు ఉండటానికి చేతులేం కురచ కాలేదు. ఆయన ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే దేవుడైనా, ఒకే మాట ప్రకారం చేసే దేవుడైనా, ఉన్న దేవుడైనా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడైనా, సహాయం చేసే దేవుడే. విననేలకి ఉండటానికి చెవులు మందవేం కాదు, ఎల్లప్పుడు వినే దేవుడు ఆయన. ఎందుకు మరి సమాధానం రావట్లేదు అంటే, ఇక్కడ ఈ ఈ గుడ్డివాడు బాగా వ్యక్తి చెబుతున్నట్టుగా పాపంలో ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించడు. మీకు మీ దేవునికి మధ్య పాపములు అడ్డుగా ఉన్నాయి కాబట్టి, ఆ పాపములు ఉన్నాయి కాబట్టి దేవుని ముఖం మీకు కనపడటం లేదు. మీరు చేసిన ప్రార్థన ఆ గోడ దాటలేకపోతుంది. ఆ గోడ ఏం గోడ అంటే అది అడ్డు గోడ ఏమిటంటే పాపం అనే గోడ అడ్డుగా ఉంది. దోషం అనే గోడ అడ్డుగా ఉంది కాబట్టి మీ ప్రార్థన మనవి దేవుడు ఆలకించట్లేదు. మీకు సమాధానం ఎందుకు రావట్లేదు? నేను పాపంలో ఉంటాను ప్రభా, నా బాగు చేయ ప్రభా, నేను పాపంలో ఉంటాను, నా మాటలు, నా క్రియలు, నా ఆలోచన, నా ప్రవర్తన మార్చుకోను, నువ్వు మాత్రం నన్ను బాగు చేయ ప్రభు అంటే బాగు చేయడు దేవుడు. ఆ ప్రార్థన వినపడదు దేవునికి, ఏమాత్రం వినపడదు. కాబట్టి దేవుడు రక్షించే దేవుడే, దేవుడు వినే దేవుడే. కాబట్టి మన ప్రార్థన ఎందుకు వినట్లేదు, ఎందుకు సమాధానం రావట్లేదు అంటే ఆయనకి మనకి మధ్యలో మన పాపాలు దోషాలు అడ్డుగా ఉన్నాయంట. అందుకే ఆయన ముఖం మనకు కనపట్టలేదు. ఆయన ముఖం కనపట్టలేదు ఎందుకంటే పాపం అనేది అడ్డుగా ఉంది కాబట్టి మన కళ్ళకి, మన ప్రార్థనకి, మన మన జీవితానికి ఆయన ముఖం కనపట్టలేదు. ఎందుకంటే మన పాపం అనేది అడ్డుగా ఉంది. ఆ అడ్డుగున్న పాపాన్ని తీసివేసుకొని
ఎవడైనా దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం ప్రకారం నడుచుకుంటే వాడి మనవి దేవుడు ఆలకిస్తాడంటున్నాడు. మనం ఆయన చిత్త ప్రకారం చేసినట్టయితే మన మనవి ఆలకిస్తాడు. ఆయన చిత్త ప్రకారం మనం చేయాలంటే ఏం చేయాలా? మనలో ఉన్న పాపాలను తీసివేసుకోవాలా. మనలో ఉన్న దోషాలను తీసివేసుకోవాలా. మనలో ఉన్న పాత జీవితం, పాత ఆలోచనలు ఇంకా రక్షణ పొంది, ఇంకా బాప్తిసం పొంది కూడా ఇంకా పాత ఆలోచనలు కొనసాగుతున్న మనము ఆటిని మార్చుకొని మనం దేవుడిని అడిగితే దేవుడు నీకు వెంటనే సమాధానం ఇస్తాడు నీ ప్రార్థనకి. నువ్వు అలాగే ఉంచుకుంటాను ప్రభా, నేనేం మార్చుకొని నేనేం మారను. ప్రస్తుతానికి అలాగే ఉంటాను. నా ప్రార్థన ఆలకించి సమాధానం ఇయ్యి ప్రభా అంటే ఎలా ఇస్తాడాయన? ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి, ఆయన పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడు. ఇప్పుడు పాపులున్నారు చాలామంది. మనం అనుకోవచ్చు, అలాగైతే పాపులు ఎవరు మారతారయ్యా అనుకోవచ్చు. కానీ పాపంలో ఉన్నవారు గ్రహించుకోవాలి. నేను పాపంలో ఉన్నాను, ఇంతవరకు పాపంలో ఉన్నాను కాబట్టి, నేను ఇంక దేవుడిని ఎరగాలి కాబట్టి నా పాపాలు విడిచిపెట్టి ప్రార్థన చేస్తాను అని గ్రహించుకొని ప్రార్థన చేస్తే, ఆ పాపం విడిచిపెడితే దేవుడు మనం ఆలకిస్తాడు. ఇప్పుడు జక్కయ్య ఉన్నాడు. జక్కయ్య ఏం చేశాడు? దేవుని దగ్గరికెళ్ళాడు. దేవుని చూడాలనుకున్నాడు. ఆయన అనాలోచితంగా వెళ్ళాడు. దేవుని చూడాలి అందరూ ఆయన గురించి చెప్పుకున్నారు కాబట్టి, నేను చూడాలి ఆయన్ని కూడా అనుకున్నాడు. ఏదో ఒక చెట్టు ఎక్కాడు, చూశాడు. అయితే దేవుడు ఆయనలో ఉన్న పాపాలు గ్రహించి, ఆయనలో ఉన్న పాపాలు గురించి అంటే నీ పాపాలు ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని దేవుడు చెప్పలేదు కానీ, ఎప్పుడైతే యేసుప్రభు వాళ్ళ ఇంటికెళ్ళి ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాడో, ఆ యేసుప్రభుని చూసినప్పుడు ఈడి పాపాలు ఈడికి గుర్తొచ్చేసినాయి. ఈ జక్కయ్య పాపాలు ఈయనకి గుర్తొచ్చేసినాయి. ఆయన గుర్తొచ్చేసి వెంటనే ఒప్పుకున్నాడు. ఆయనే ఒప్పుకుంటున్నాడు. యేసుప్రభు చెప్పలేదు. "నువ్వు ఈ పాపం చేసావు, ఈ పాపం చేసావు" అని యేసుప్రభు చెప్పలేదు. కానీ ఆయనకు ఒప్పుకుంటున్నాడు. "నేను ఈ పాపం చేశానయ్యా. నేను వాళ్ళ దగ్గర ఇంత తీసుకున్నాను, వాళ్ళ దగ్గర ఇంత తీసుకున్నాను. నేను ఇంకా అన్యాయంగా బ్రతికాను. అన్యాయంగా సుంకం వసూలు చేశాను. నేను డబ్బులు వసూలు చేశాను" అని ఆయనే ఒప్పుకున్నాడు కాబట్టి, పాపిగా ఉన్నవాడు ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు క్షమించాడు. ఇతను కూడా అబ్రహాము కుమారుడే. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అంటే ఎందుకన్నాడు ఆ మాట అంటే, దేవుడు ఎందుకని ఆ మాట అంటే అతను పాపంలో ఒప్పుకున్నాడు కాబట్టి. ఆయన పాపే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం పాపులం కదా అందరం పాపులైనప్పుడు మన ప్రార్థన దేవుడు ఆలకించడు కదా అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్మాలి అనుకుని ఆలోచన వచ్చినప్పుడు నీ పాపాలు విడిచిపెట్టి నువ్వు దేవుని దగ్గర నుంచి ప్రార్థన చేస్తే మనం ఆలకిస్తాడు దేవుడు. అంతేగాని అలాగే ఉంచుకొని నీ పాపను అలాగే ఉంచుకొని నేను నాకు ఇది జరగాలి ప్రభా, నా కుటుంబంలో ఇది జరగాలి, నా జీవితంలో జరగాలి అని అంటే అది ఏమాత్రం జరగదది. ఎందుకంటే దేవుడు ఆయన పరిశుద్ధమైన దేవుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా మారాలి అని ఒక ఆలోచనతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తే, ఆయన చిత్త ప్రకారం చేస్తే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అపోస్తలుడైన పౌలు గురించి చెప్పుకున్నాం. పౌలు గారు దేవుని చిత్తాన్ని జరిగించినవాడు. దేవుని చిత్త ప్రకారం జరిగించినవాడు. ఏమంటాడు? దేవుడు ఒకరోజు ఆయన కనపడి ఆయన దర్శించి, అంతకుముందు పాపిగా ఉన్నాడు. పాపంలో ఉన్నప్పుడు ఆ దేవుడు ఆయన దర్శించిన తర్వాత ఏమన్నాడు? మనం చూద్దాం, ఒక మాట చదువుదామా? అపోస్తలుల కార్యముల్లో 22వ అధ్యాయంలో 14వ వచనం చదువుదాం. అప్పుడు అతడు మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకు ఆ నీతిమంతును చూచుటకు ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నువ్వు కన్నవాడిని గూర్చియు విన్నవాడిని గూర్చియు సకల మనుషులు ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు గనుక తడవ చేయట ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఆయన బాప్తీసం పొందిన తర్వాత, ఆయన ముందు బాప్తీసం పొందక ముందు పాపిగా ఉన్నప్పుడు అది యేసుప్రభు ఆయన దర్శించిన తర్వాత ఆయనకి కల్లో దర్శనంలో కనపడి ఆయనతో మాట్లాడిన తర్వాత పౌలు అంటున్నాడు, దేవుడు తన చిత్తము చేయడానికి, దేవుని చిత్తము నేను జరిగించడానికి దేవుని ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తం ఏమిటో, ఆయన ఏమి చేయాలో, నేనేం చేయాలో, ఏమి చేయాలో అన్నీ నాకు తెలియచేసి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్త ప్రకారం చేయడానికి ఏర్పరచుకున్నాడు. ఆయన సాధనంగా, ఆయన పాత్రగా నన్ను ఏర్పరచుకున్నాడు. నేను ఇక్కడి నుంచి ఏమి చేయాలి, ఆయన ఎంత పని చేయాలి? అపోస్తలుడైన పౌలు ఏం చేయాలి? ఇంకా దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాలి, అనేక శ్రమలు పడాలి, అనేక హింసలు పొందాలి. దేవుని చిత్తం అది అంటున్నాడు. ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు. అక్కడ మనం చూసినట్టయితే అపోస్తలుల కార్యంలోని 9వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అననీయ మాట్లాడినప్పుడు అననీయ అంటాడు, అయ్యా వాడు మంచివాడు కాదు, మనల్ని హింసించడానికి వచ్చాడు అన్నప్పుడు, అప్పుడు
అననీయతో దేవుడు ఏమంటాడంటే, ఇతన్ని నేను పరుచుకున్నాను. ఆ మాట చదువుదాం. 15 వచనం. అందుకు ప్రభు, నువ్వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతను నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. ఏం చేయాలి అపోస్తలుడైన పౌలు? దేవుడు ఎందుకు ఏర్పరుచుకున్నాడు? అనేక శ్రమలు పట్టడానికంట ఈ అన్ని జనుల దగ్గరికి వెళ్ళాలి, రాజుల దగ్గరికి వెళ్ళాలి, ఇజ్రాయేల్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన నామాన్ని భరించడానికి, ఎన్నో శ్రమలు అనుభవించడానికి అతను ఏర్పరుచుకున్నాను అని అది గుర్తుపెట్టుకొని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడంటే, దేవుడు దాని చిత్తము చేయడానికి నన్ను ఏర్పరుచుకున్నాడు. ఆయన చిత్తం ఏమిటి? అనేక మందికి రాజుల దగ్గరికి కానీ, అన్ని జనుల దగ్గరికి కానీ వెళ్ళి శ్రమలొచ్చినా, ఇబ్బందులొచ్చినా, శోధనలొచ్చినా అవి భరిస్తూ దేవుని స్వార్థ ప్రకటించాలి. అది దేవుని చిత్తం. దేవుని మాట ప్రకారం నడుచుకోవాలి నేను. దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి నేను అని అపోస్తలుడైన పౌలు అక్కడ ఒక రాజుతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, మనము కూడా దేవుని చిత్త ప్రకారము దేవుడిని అడిగినట్టయితే మన మనవి దేవుడు ఆలకిస్తాడు. మనం చేసే ప్రతి ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. అన్ని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. కానీ దేనికి సమాధానం ఇవ్వాలో దానికి ఇస్తాడు దేవుడు. కానీ ఎందుకంటే ఆయన అన్ని ప్రార్థన వింటూ ఉంటాడు. మనం ఎలా చేస్తున్నాం వింటూ ఉంటాడు. మనం ఎంత ఆయనకి మంచిగా ఇష్టపూర్వకంగా చేస్తున్నామా, లేదా వ్యతిరేకంగా చేస్తున్నామా, ఎలా చేసినా దేవునికి వినపడిద్ది. కానీ అన్నిటికీ సమాధానం ఇవ్వడు దేవుడు. పరిసేడు చేసే ప్రార్థన, సుంకర చేసేడు ప్రార్థన, సుంకర ప్రార్థన విన్నాడు కానీ పరిసేడు ప్రార్థన విన్నాడు. కానీ అతనికంటే ఇతను నీతిమంతుని దేవుడు ఎందుకు అన్నాడు? అతని ప్రార్థన బాగలేదు కాబట్టి. కాబట్టి అన్ని ప్రార్థన దేవుడు వింటాడు కానీ సమాధానం కొన్నిటికే వచ్చింది. మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే, ఆయన చిత్త ప్రకారం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఒక మాట చదువుదాం. 15వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. భక్తిహీనులకంట యెహోవా దూరంగా ఉంటాడు. అదే ఇక్కడ మంచి బాగైన వ్యక్తి గుడ్డితనం నుంచి పోగొట్టుకొని ఆ బాగైన వ్యక్తి మాట్లాడుతున్న మాటలు. పాపులు మనం ఆలకించడు ఆయన, నీతిమంతుల ప్రార్థన ఆలకిస్తాడు అని చెప్పిన మాట ప్రకారము భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. నీతిమంతులుగా ఉండి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి, దేవభక్తులై ఉండి, అంటే దేవుని యందు భక్తి కలిగిన వాడిగా ఉండి, మనము అంటే నీతిమంతులుగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఉండి ప్రార్థన చేస్తే ఆ మనవి దేవుడు ఆలకిస్తాడు అని ఇక్కడ దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం ఎంతమంది ఇంకా దేవుని యందు భక్తి లేకుండా ప్రార్థన చేస్తున్నాం? ఎంతమంది ఇంకా దేవుని యందు భయభక్తులు లేకుండా ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నాం? ఆ చేయాలి కాబట్టి చేస్తే ఆ ప్రార్థన వినపడదు, దేవునికి ఏమాత్రం వినపడదు. కాబట్టి మనల్ని సరిచేసుకుంటూ ఏ రోజుకు ఆ రోజు, ప్రభా నా మనవి నువ్వు ఆలకించాలంటే నీ చిత్త ప్రకారం నేను చేయాలి ప్రభా. నీ చిత్తం ఏమిటో నాకు తెలియజేయి ప్రభా. నీ చిత్తం ఎలా చేయాలో, నేను ఏం చేయాలో, నేను ఉదయకాలం నిద్ర లేచిన దగ్గర నుంచి నేను ఎలా జీవించాలో, ఈరోజు ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో, నీ చిత్తం ఏమిటో నా జీవితంలో మీరు నాకు తెలియజేయండి ప్రభా అని మనం దేవుడిని ప్రతిరోజు అడుగుతూ ఉంటే, మనం ఈ రోజు ఏం చేయాలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. ఎలా ప్రవర్తించాలో దేవుడు మనం తెలియజేస్తూ ఉంటాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు మనం తెలియజేస్తూ ఉంటాడు. మనం ఏ ప్రాంతానికి వెళ్ళినా కానీ అక్కడ ముందుగానే మనం ప్రార్థన చేసుకుని పోతాం. ప్రభా ఆ ప్రాంతానికి వెళుతున్నాను, అక్కడున్న వారితో ఎలాగ మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో నాకు తెలియజేయండి ప్రభా అని ముందుగా దేవుడిని అడిగితే, నీ మనస్సు ఎంత గందరగోళంగా ఉన్నా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత నీ ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించి నీకు మంచి నెమ్మదైన మనసు దయచేసి ఎవరితో ఎలా నడుచుకోవాలో, ఎలా మాట్లాడాలో నెమ్మదైన మనసు దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకంటే మనం ప్రభా నీ చిత్తము నేను జరిగించాలి, నీ చిత్త ప్రకారం నేను నడుచుకోవాలి ప్రభా ఈ రోజంతా అని నువ్వు దేవుడిని అడిగితే, దేవుడు నీకు అన్ని విషయాలు దేవుడు నేర్పిస్తాడు. మనం ఏదో లేచాం కాబట్టి ఉదయకాలం లేచాం, ఏదో 2 మాటలు మాట్లాడుకోవాలి కాబట్టి, ప్రార్థన చేయాలి కాబట్టి చేసుకొని అలాగే వెళ్ళిపోతే అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించాల్సిన అవసరం ఉండదు. ఆయనకి ఆలకించడు. ఎందుకంటే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఆయన చిత్త ప్రకారం నడుచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టయితే కీర్తన గ్రంథం 66వ కీర్తనలో 66వ కీర్తన 18వ చరణం చదువుదాం. 66వ కీర్తన
నా హృదయములో నేను పాపము లక్ష్య చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు. నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడును గాక. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు, కీర్తనకారుడు రాస్తున్న మాట ఏంటంటే, నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును, వినడు నా మనవి. నాలో పాపముంచుకొని నేను ప్రార్థన చేస్తే దేవుడు నా మనవి వినకపోవును, వినడు అని అన్నాడు ఇక్కడ. అయినా కానీ మరలా అంటున్నాడు, నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు. ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ? నా నా హృదయం బాగుంది. నా హృదయంలో ఎలాంటి పాపము లేదు. కాబట్టి నా ప్రార్థన నిశ్చయంగా అంగీకరించాడు దేవుడు. నా హృదయంలో ఎలాంటి లోపము లేకుండా ప్రార్థన చేశాను కాబట్టి ఏ దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు కానీ నా ఎదురు నుంచి తన కృపను కూడా తొలగింపలేదు అంటున్నాడు దేవుడు. ఇక్కడ వాక్యంలో మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం చేస్తే, దేవుని చిత్త ప్రకారం మనం నడుచుకున్నట్టయితే దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మన హృదయంలో పాపము లక్ష్యము చేస్తే మన మనవి దేవుడు ఆలకించడం దేవుడు మాట్లాడుతున్నాడు. పాపం ఉంచుకొని ప్రార్థన, ఈరోజు దేవుడు మనతో క్లియర్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, మనలో పాపం ఉంచుకొని ప్రార్థన చేస్తే, మనం చేస్తే అది అంగీకరించబడదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టే దేవుని వాక్యం ఇంకో మాట మనం చదివినట్టయితే యాకోబు పత్రికలో ఒక మాట చదువుదాం. దేవుని అడిగి ప్రార్థన చేసే ఎలా చేయాలో, ఎలా చేస్తే దేవుడు మనకు సమాధానం ఇస్తాడో, ఎలా చేస్తున్నాం కాబట్టి దేవుడు మనకు సమాధానం ఇవ్వడం లేదో, అది కూడా దేవుడు మనతో యాకోబు పత్రిక మనం చూసినట్టయితే 6వ వచనం చదువుదాం. మొదటి అధ్యాయము. అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకు ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. మనము దేవుని యెడల ఏదైనా పొందుకోవాలంటే ఇక్కడ అన్నాడు, దేవుడు అంటున్నాడు, ద్విమనస్కులుగా ఉండకుండా, రెండు మనస్సులతో ఉండకుండా, అటు ఇటు కాని క్రైస్తవులుగా ఉండకుండా మనం ఏక మనస్సు కలిగి దేవుణ్ణి ఆరాధించేవారిగా, దేవుణ్ణి కనపరిచేవారిగా ఉంటే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. కానీ ఎగిరిపడు సముద్రం లాంటి వాడు, ఎగిరిపడు అలలు ఎలా ఎగిరిపడతాయి? అలలు ఎగిరిపడితే కనపడకుండా పోతాయి. అలా ఎగిరిపడి కనపడకుండా పోయే మనుషుల్లాగా మీరు ఉండకూడదు. కానీ మీరు నిజాయితీగా యథార్థంగా ప్రార్థన చేసేవారిగా ఉంటే మీ మనవు నా దగ్గరికి చేరుతుంది, మీకు సమాధానం ఇస్తాను. కానీ అస్థిరులుగా మీరు ఉండకూడదు. స్థిరమైన మనుషులుగా మీరుండి ప్రార్థన చేయండి. అప్పుడు మీకు సమాధానం వస్తుంది. కానీ రెండు మనస్సులతో ద్విమనస్సుతో ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు, నా సన్నిధికి చేరదు, మీకు సమాధానం కూడా రాదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన కుటుంబ సమస్యలు కావచ్చు, మన కుటుంబంలో ఇంకేదైతే అక్కర్లు కావచ్చు, మన బలహీనతల విషయంలో కావచ్చు, లేదా కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, లేకపోతే కుటుంబంలో బిడ్డల రక్షణ కావచ్చు, భర్త రక్షణ కావచ్చు, భార్య రక్షణ కోసం కావచ్చు, మన బంధువుల కోసం కావచ్చు, ఏదైతే మనం అడుగుతున్నామో ఆలోచన అంటే మనం అనాలోచితంగా అడగకూడదు. అనాలోచితంగా ఇది వచ్చి సమాధానం ఇస్తాడా ఇవ్వడా, ఇస్తాడా ఇవ్వడా అని ఆలోచనతో అలాగ అడగకూడదు. కానీ నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నాకు సమాధానం ఇస్తాడు అని ఒక నమ్మకంతో మనం దేవుడిని అడగాలి. అప్పుడు దేవుడు మనకు సమాధానం ఇస్తాడు. చేస్తున్నప్పుడు ఇగో ఈ సమస్య అడుగుతున్నాను కదా, ఇంత సమస్య దేవుడు నాకు తీర్చగలడా, నాకు ఇవ్వగలడా, ఇస్తాడా ఇవ్వడా అనే అనుమానంతో మనం చేస్తే అది మనకు రాదు, సమాధానం రాదు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే మనం అడిగేవి ఏమైనా అడుగుతున్నామో దేవుని వాక్యం రాయబడింది, మీరు ఏమైతే అడుగుతున్నారో అది మీరు పొందుకున్నామని నమ్ముతూ ప్రార్థన చేయండి. అప్పుడు మీకు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అడిగే ప్రతి ఒక్కటి కూడా ఆయన చిత్త ప్రకారమే అడగాలి. మనం ఏదైనా అడిగేది అంటే ఆయన చిత్త ప్రకారం అడగాలి. ఏదేదో కోరికలో, ఏదో లోక సంబంధించిన వాటిని మనం అడగకూడదు. ఆయన చిత్తం, ప్రభా నీ చిత్తమైతే ఇది నాకు సహాయం చేయి, నీ చిత్తమైతే ఇది నాకు సహాయం. యేసు ప్రభు ఏమంటున్నాడు? యేసు ప్రభు ఆయన దగ్గరగా ఆ చివరి రోజులు వచ్చినాయి, సిలువ వేయబడే రోజులు వచ్చినాయి. గెత్సేమనే తోటలోకి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తూ ఏమంటున్నాడు ఆయన? అయ్యా నీ చిత్తమైతేనే ఇది నీ గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, నీ చిత్తం కాకపోతే అది తొలగించొద్దా, నేను త్రాగుతాను దాన్ని.
అంటే నీ చిత్తం ప్రభు అంటే యేసు ప్రభు కూడా ఆయన దేవుని తండ్రి చిత్తానికి వదిలేసాడు. నీ చిత్తమైతే నేను తాగుతాను ప్రభా! లేకుంటే నీ చిత్తం కాకపోతే నా దగ్గర నుంచి తీసివేయొద్దు. నేను తాగుతాను దాన్ని. నేను భరిస్తాను. అంటే తండ్రి చిత్తం ప్రకారం నడుచుకోవాలని ఇక్కడ యేసు ప్రభు కూడా ఇక్కడ ఆయన చూస్తున్నట్టుగా మనం చూస్తున్న వాక్యంలో. కాబట్టి దేవుని చిత్త ప్రకారం మనం కూడా నడుచుకోవాలి ప్రభా. నీ చిత్తము నా జీవితంలో ఏముందో ప్రభా. నీ చిత్తము నా జీవితం పట్ల ఏమైందో అని ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తే, దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే మనము అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించి మన జీవితంలో ఆయన చిత్తం ఏమిటో జరిగిస్తాడు. మనకు మనం ఆలోచించుకోవటం కాదు గానీ, మన సొంత చిత్తం ప్రకారం చేసుకోవటం కాదు గానీ, మనం చూసామంటే దేవుని వాక్యంలో యోహాను సువార్త 6 అధ్యాయము 39వ వచనంలో అక్కడ యేసు ప్రభు చేసిన ప్రార్థన ఏముంటదంటే 6:39 వచనం. 6 అధ్యాయం 39వ వచనం చదువుదాం. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లోను అమ్మమ్మ ఒక్క నిమిషంలో. అదేనా? యోహాను సువార్త 6:39గా? ఆయన చిత్త ప్రకారం ఇది నా చిత్తము కాదు గానీ ఆ! హ్మ్. ఆ! కుమారుని చూసి ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును హ్మ్. హ్మ్. ఆ! చాలు, చాలు. ఇంకో మాట కూడా ఉంది అక్కడ రాసి ఏంటంటే, నా చిత్తం నెరవేర్చుకోవడానికి కాదు కానీ, తండ్రి చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చాను, నేను పంపబడ్డాను అనే మాట కూడా దేవుడు అక్కడ మాట్లాడతాడు. అంటే నా చిత్తము కాదు గానీ, తండ్రి చిత్త ప్రకారం అంటే ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు, తండ్రి ఏమైతే నన్ను పంపించాడో, ఎందుకు పంపించాడో ఈ లోకానికి, ఆ ప్రకారం నడుచుకోవటానికి నేను ఈ లోకానికి దిగివచ్చాను అని యేసుప్రభు ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా దేవుని వాక్యం చూస్తాం మనం. ఆ రోజున ఉంటది కానీ అవసరం లేదు. పర్లేదు కానీ ఇక అదే దేవుడు మాట్లాడుతున్న మాటలేమంటే, నా చిత్తము కాదు, నా చిత్తము జరిగించుకొని రాలేదు కానీ, దేవుని చిత్తం నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుకోవడానికి నేను వచ్చాను ఈ లోకానికి అని రాయబడి ఉంటదక్కడ. కాబట్టి దేవుడే అలాగా ఆయన చిత్తం ప్రకారం నడుచుకోవటానికి, తండ్రి చిత్తం ప్రకారం నడుచుకోవటానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. అందుకే అంటున్నాడు కూర్చొని అంటున్నాడు ప్రార్థన చేస్తూ, "ప్రభా! ఇగో నీ చిత్తమైతేనే దీన్ని నా దగ్గర నుంచి ఈ గిన్నె తీసివేయి ప్రభా! నీ చిత్తం కాకపోతే వద్దు నాయనా" అని మోకాల్లోని దేవుడు యేసు ప్రభువు అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా దేవుని వాక్యం చదువుతాం మనం. కాబట్టి మనం కూడా ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే, "ప్రభువా! ఇదిగో నీ చిత్తం ప్రభా! నా జీవితంలో నీ చిత్తం ఏమైందో అది జరిగించు ప్రభా" అని మనం దేవుడిని అడగాలి. మనకి ఏది అవసరమో దేవుడికి తెలుసు. మన కుటుంబంలో ఏది అవసరం దేవునికి అన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. మనం అడక్కముందే ఆయనకి తెలుసు ఆయనకి. మనకు ఆలోచన రాకముందే ఆయనకి తెలుసు ఆయనకి. మన ఆలోచన ఎరిగిన దేవుడే. మనం ఆలోచన చేస్తున్నప్పుడే, ఇదిగో ఇలా ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇది నేను వాళ్ళకి సహాయం చేయాలి అని దేవుడు ముందుగానే ఎరిగి ఉన్నాడు ఆయన. కాబట్టి ఆ ముందు ఆయనకు అప్పగించాలి మనం. ప్రతిదీ ఆయనకు అప్పగించాల. మన ఆలోచన, మన మాటలన్నీ కూడా ముందు ఆయన పాదాల దగ్గర పెట్టి, "ప్రభువా! నీ చిత్తమైతే నాకు ఇది సహాయం చేయి. నా కుటుంబంలో ఇది సహాయం చేయి. నీ చిత్తం కాకపోతే ఏది వద్దు ప్రభువా" అని యేసు ప్రభు ప్రార్థన చేసినట్టుగా మనం కూడా ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఈరోజు ఈ గుడ్డివాడుగా ఉన్నవాడు బాగుపడిన తర్వాత అంటున్నాడు, ఎవరైనా పాపులుగా ఉండి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినబడదు కానీ, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉండి ఆయన చిత్త ప్రకారం ప్రార్థన చేస్తే వాళ్ళు మనవి దేవుడు ఆలకిస్తాడు అని ఇక్కడ ఈ గుడ్డివాడు మాట్లాడుతున్నట్టు చూస్తున్నాం మనం. అయితే ఎందుకు అలా మాట్లాడుతున్నాడు గుడ్డివాడు? గుడ్డివాడుగా ఉన్నప్పుడు దేవుని భక్తుడిగా ఉన్నాడా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, అతనే గుడ్డివాడుగా ఉన్నా కానీ దేవుని భక్తుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డగా ఉన్నాడు కాబట్టి. ఎందుకంటే యేసుప్రభు ఏమన్నాడు అక్కడ ఫస్ట్‌లో మనం చదివిన కాడ ఏమన్నాడంటే, ఇతడు గుడ్డివాడుగా ఎందుకు పుట్టాడన్నప్పుడు ఇతని యందు దేవుని క్రియలు బయలుపరచబడాలి కాబట్టి ఇతను గుడ్డివాడిగా పుట్టాడంటాడు. అంటే దేవుని బిడ్డగా ఉన్నాడు. గుడ్డివాడుగా ఉన్నా కానీ దేవుడిని నమ్ముకున్నాడు. అంటే నేను అనుకుంటున్నాను దేవుని దగ్గర ఈయన మనవి అంటే ప్రార్థన చేస్తూ ఉంటాడు. అయ్యా! నన్ను గుడ్డివాడుగా పుట్టించావు. నాకు కళ్ళు సహాయం చేయి ప్రభా! నాకు కళ్ళు సహాయం చేయి ప్రభా! అని ఆయన మనవి చేస్తున్నాడేమో. అందుకే అంటున్నాడు. నేను పాపంలో నేను గుడ్డివాడిగా ఉన్నా కానీ దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడంటే, నా మనవి ఆలకించాడంటే, ఆయన చిత్త ప్రకారం నేను నడుచుకుంటున్నాను అని ఆలోచనతో ఇక్కడ ఇతను మాట్లాడుతున్నట్టు అర్థం చేసుకోవాలి మనం. లేకపోతే అంత ధైర్యంగా ఎందుకు మాట్లాడతాడు? దేవుని చిత్త ప్రకారం జరిగిస్తే ఆళ్ళు మనం ఆలకిస్తాడు దేవుడు అని ఎందుకు అంటున్నాడంటే, ఇతను కూడా దేవుని చిత్త ప్రకారం గుడ్డివాడుగా ఉన్నా కానీ,
దేవుని ఎడల మంచిగా భయభక్తులు కలిగిన వాడిగా ఉండి ఉంటాడు. అందుకే ఆయన ప్రార్థన చేసి ఉంటాడు. దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి ఇతను యందు దేవుని క్రియలు కనపరచబడాలి కాబట్టి, తెలియపరచబడాలి కాబట్టి ఇతన్ని గుడ్డివాడిగా పుట్టించాడు దేవుడు అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా మనము కూడా దేవుని చిత్త ప్రకారం నడుచుకోవాలి. దేవుని ఆలోచన ప్రకారం నడుచుకోవాలని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనం చూసినట్టయితే దేవుని వాక్యంలో ఆహ్, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 13, 14 వచనం చదువుదాం. కొద్దిసేపు ఎవరు నిద్రపోవద్దు. కొద్దిసేపు నిద్రొస్తే ఇంటికెళ్ళిపోండి ఎవరైనా. చదవమ్మా. హ్మ్. ఆ! హ్మ్. 5వ అధ్యాయం 13, 14 అమ్మా. చదువు. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడేమంటున్నాడు యేసుప్రభు ఏమంటున్నాడంటే, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులు మీకు రాయిచున్నాను. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏందంటే, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా గాని ఆయన మన మనవి ఆలకించుననిదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. అంటే ఆయన మనం ఏమైనా అడిగితే దేవుడు మనకు సహాయం చేస్తాడు అని మనం ఎరిగి ఉన్నట్టయితే, అంటే నమ్మినట్టయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకిస్తాడు అంటున్నాడు. ఆయన చిత్తానుసారంగా మన సొంత చిత్తానుసారం కాదు, మన సొంత ఆలోచన కాదు, మనకి ఏది గుర్తొస్తే అది దేవుడిని అడగటం కాదు, కానీ ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా కానీ అది ఆయన మనకి ఇస్తాడని ఎరిగి మనం ప్రార్థన చేయాలంట. అంటే తెలుసుకొని, నమ్మి మనం ప్రార్థన చేయాలా. అప్పుడు మీ దేవుడు మీకు సహాయం చేస్తాడు. ఆయన వేడుకుంటే మనకు కలిగినవని ఎరుగుదుము. తన సహోదరుడు మరణము కాని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఏది అడిగినా కానీ దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆయన చిత్త ప్రకారం మరొక వాక్యం అదే పత్రికలో మనం చూసినట్టయితే 2వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 17వ వచనం. హ్మ్. లోకమును దాని ఆశ గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుచును. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, లోకము తన ఆశ గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుచును. ఈ లోకము లేకపోతే ఈ భూమి, ఆకాశము, ఈ ఏమైతే ఉన్నాయో, సృష్టి ఏమైతే ఉన్నదో ఈ సృష్టి అంతా గతించిపోయింది, కానీ అదంతా గతించిపోయింది, కానీ దేవుని చిత్త ప్రకారం ఎవరైతే జరిగిస్తారో, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు నిరంతరము నిలుస్తారు, నిత్య జీవంలో ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనం నిత్య జీవంలో మనం ఉండాలంటే దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా ఉంటే ఏది గతించినా, ఈ లోకం గతించినా, ఆకాశం గతించినా, భూమి గతించినా, ఏది గతించినా కానీ తన చిత్త ప్రకారం మనం నడుచుకుంటే మనం నిరంతరం జీవిస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. నిరంతరం నిలుస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అలాగ మనం నిరంతరం జీవించే వారిగా ఉండాలంటే దేవుని చిత్త ప్రకారం నడుచుకునే వారిగా అపోస్తలుడైన పౌలు ఎలాగ దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నాడో, యేసు ప్రభు కూడా నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ఈ లోకానికి దిగి వచ్చానని దేవుని చిత్త ప్రకారం ఎలాగ ఆయన పంపిన పని ఏమైతే ఉందో అది పూర్తి చేశాడు. శిలువ యాగం కావచ్చు, ఆయన సువార్త కావచ్చు, పరలోక రాజ్యం గురించి ప్రకటించడం కావచ్చు, రోగులను స్వస్థపరచడం కావచ్చు, అన్ని విషయాల్లో కూడా తండ్రి చిత్తము నెరవేర్చి లోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు మళ్ళీ తిరిగి పరలోక రాజ్యం వెళ్ళాడు. కాబట్టి మనం కూడా మళ్ళీ తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ లోపలే మనం చాలామంది చూస్తున్నాం. ఈ రోజులు చూస్తే తన వయసు తారతమ్యం లేకుండా చనిపోతూ ఉన్నారు. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ఎవరైనా వయసుని తారతమ్యం లేకుండా చనిపోతున్నారు. కాబట్టి ఈ లోపల దేవుని చిత్తం మనం జరిగిస్తే నిరంతరం దేవుని దగ్గర ఉండేవాళ్ళుగా ఉంటాం. మనం నిరంతరం ఆయనతో ఉండేవారిగా ఉంటాం. అది మనం కోరుకోవాలి. కాబట్టి ఈ రోజుల్లో ఏదో మనం ఈ లోకం వస్తున్నాం కాబట్టి, పోతున్నాం కాబట్టి అనుకోవడం కాదు, కానీ మనం ఆత్మలో ఎదిగి
దేవుని చిత్త ప్రకారం నడుచుకునే వారిగా, మన హృదయాన్ని మనం సరిచేసుకునే వారిగా, అపోస్తలుడైన పౌలుని ఎలాగ దేవుడు ఏర్పరచుకున్న తర్వాత ఇంకా దేవుని చిత్త ప్రకారం జరిగించి చనిపోయే వరకు కూడా దేవుని చిత్త ప్రకారమే నడుచుకున్నాడు ఆ పౌలు గారు. అలాగే మనం కూడా అలాగే నడుచుకున్నట్టయితే మనకి చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. కానీ ఇంకా మన సమయం లేదు. అబ్రహాము కూడా అబ్రహాముని దేవుడికి పిలుస్తాడు. పిలిచినప్పుడు అబ్రహాం ఏమంటాడు? చిత్తం ప్రభువా అంటాడు. అంటే ఆ దేవుని చిత్త ప్రకారం అబ్రహాము జీవితం అంతా కూడా నడుచుకున్నాడు. ఇదిగో నీ ఇల్లు అన్నీ విడిచిపెట్టేసి, బంధువులు విడిచిపెట్టి వచ్చేసేయి అన్నప్పుడు దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటూ అబ్రహాము కూడా అన్నీ విడిచిపెట్టేసి వచ్చేసాడు. దేవుని కోసం వచ్చాడు. దేవుని ప్రకారం నడుచుకున్నాడు. కాబట్టి ఈ రోజుల్లో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ రాత్రి కాలం ఏమిటంటే మనం కూడా ఆయన చిత్త ప్రకారం ఆయన పిలిచాడు మనల్ని వచ్చాం. ఆయన మనం పిలవకపోతే వచ్చేవాళ్ళం కాదు. మనం రక్షణ పొందామంటే ఆయన పిలుచుకున్నాడు. ఆయన మార్చుకున్నాడు. ఆయన మార్చుకున్న తర్వాత ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నట్టయితే తర్వాత కూడా ఆయన నిరంతరం ఆయనతో పాటు ఉండేవాళ్ళుగా ఉంటాం. నిత్య జీవంలో ఉండేవారిగా ఉంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటని మన హృదయాల్లో తీసుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవా దేవా నీకు వందనాలు, స్తోత్రము నాయన. ఇదిగో నాయన మేము కూడా ప్రభా నీ చిత్త ప్రకారం నడుచుకోవాలని ఆశపడుతున్నామయ్యా. నీ చిత్తం నెరవేర్చాలని ఆశపడుతున్నాం. మా మనవి ప్రభు మీరు ఆలకించాలంటే మా చిత్తానుసారం